ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డల జీవితాల్లో నాయన ఆశ్చర్య కార్యాలను జరిగించండి, అద్భుత కార్యాలను జరిగించండి, మహాకార్యాలను చేసి నీ నామానికి మహిమ తెచ్చుకో. నీ బిడ్డల ప్రజల్లో నాయన నువ్వు చేసే గొప్ప కార్యాలను చూసి సాక్ష్యాలు చెప్పినట్లుగా ఆత్మీయ జీవితంలో ఎదిగించి అభివృద్ధి పరచండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచున్న వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో తోడుగుండి సహాయం చేయండి ప్రభా. అంతేకాదు నాయన యవనస్తులకు మంచి జాబులను దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలను జరిగించండి. వివాహాలు అయినటువంటి వారు, సంతానం లేనటువంటి వారు ఆయన సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి. బలహీనులకు బలం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి అప్పులు తీర్చి అభివృద్ధి పరచండి నా తండ్రి నాయన. అంతేకాదు నా తండ్రి నాయన, అయ్యా జాబులు పర్మనెంట్ కాకుండా ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు. అటు వారికి నైనా వారి జాబులు పర్మనెంట్ అవటకు సహాయం చేయండి. నీ దీవులతో నింపండి నా తండ్రి. అభివృద్ధి పరచండి. అన్ని విషయాల్లో సహాయం చేయండి. నా దేశాన్ని రక్షించండి. నా దేశ ప్రజలందరికీ నాయన రక్షణ దయచేయండి. రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభు. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచయం దీవించి ఆశీర్వదించమని, దీవులతో నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండు గాక. ఆమెన్. ఆమెన్.